ఇన్కమ్ పచ్చి ఇప్పుడు ఇప్పుడు మొన్న అకాల వర్షాలు గాలుదులు వచ్చినాయి, మామిడి ఉందనుకో, మామిడి రైతులంతా నాశనమే. అదే వేరే పక్కన కొన్ని చెట్లు పెట్టిన అనుకోండి, తర్వాత ఇన్కమ్ వస్తుంది, రైతు నష్టపోవడానికి అవకాశం ఉండదన్నమాట. మిశ్రమ వ్యవసాయం, ఇంటర్ కాపు మిశ్రమ వ్యవసాయం ఖచ్చితంగా మనం పాటించాలి. నేనైతే ప్రత్యక్షంగా నేను చేసిన 100% సక్సెస్ అయింది అది. మరి మీరు కూడా సాధ్యమైనంత చేయండి. ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇంకోటి, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలి, జీవామృతం తయారు చేయాలి. మన దగ్గర ఆవులు లేవు. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఏమైందో 10 జిల్లాలో ఒక గోశాల పెట్టిండ్రు. గవర్నమెంట్ కానీ, లేకుంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ, లేకుంటే దేవాలయ శాఖ వాళ్ళు కానీ ఎవరో ఒకరు గోశాలలో పెట్టారు. అక్కడ వెళ్తే మీకు ఆవు మూత్రం దొరుకుతుంది, ఆవు పేడ దొరుకుతుంది 100%. ఇదొక్కటి ఖచ్చితంగా మీరు తెచ్చుకోండి, వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. లేదంటే ఏదో 50 100 అంతే, అంతకన్నా ఎక్కువే ఉండదు అంతే. లేదంటే మీ ప్రసిగ్రాసం మనం ప్రసిగ్రాసం ఇచ్చేటంత ఏడుంది సార్. ఎవరికో అమ్మేస్తారు, ఎవడో తీసుకుపోతాడు, ఏమో చేస్తాడు. వాళ్ళకి ఇచ్చేదంటే ఓపిక ఎక్కడుంది మనకు? ముఖ్యంగా అక్కడ ఉన్నాయి చూడండి, గోశాలలు ఉన్నాయి, అయితే గోశాలలు ఉన్నాయి, తెచ్చుకోండి. అది ఇది మంచి సొల్యూషన్ చూడండి, 100%. దీనికి ఇంకా ఇంతకన్నా మించింది మీకు ఎక్కడ దొరకదు. ఇంకా మనం ఏంది, ఫస్ట్ రైతు బాగుపడాలి. రైతు బాగుపడాలంటే ఎప్పుడు బాగుపడతాడు రైతు? నీ పంట నీ దగ్గర పెట్టుకో ఫస్ట్. నువ్వు నీ పంట నీ దగ్గర పెట్టుకుంటే వాడు వచ్చి నీ కొనాలి. ఇప్పుడు మేడం గారు చెప్పిండ్రు, ఫస్ట్ నేను అక్కడ మార్కెట్ చేసుకున్నా, ఇక్కడ మార్కెట్ చేసుకున్నా, అది క్వాలిటీ ఉంది, నా దగ్గరకు వస్తుందని చెప్పిండ్రు. అదే ఆమె ఫస్ట్ ఎంత తిప్పలు పడింది అమ్ముకోవాలంటే? మా నాన్న బాధపడింది. మనం ఏం చేయాలి, వ్యవసాయ ఉత్పత్తి చేయాలంటే ఖర్చు తగ్గించుకోవాలి ఫస్ట్. ఖర్చు తగ్గించుకున్నాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, 1 లక్ష రూపాయలు మనం పెట్టుబడి పెడుతున్నాం, ఏమన్నా అప్పు తెచ్చో బ్యాంక్ లోన్ తెచ్చో పెట్టుబడి పెడుతున్నాం. పెట్టుబడి పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ అప్పు అయితే తీర్చాలి కదా. మనం తీరాలంటే ఏం చేయాలి, ఇలా పంట ఇంటికి వచ్చిందంటే రేపు పొద్దుగాల అమ్ముకోవాలి. మనం అమ్ముకోవాలంటే ఏంది, దళారు ఏం చెప్తే అదే రేటు. ఇప్పుడు పరిస్థితి అదే ఉంది. ఏముంది ఇప్పుడు పరిస్థితి, గవర్నమెంట్ కొంటలేదు వరి ధాన్యాలు. నిన్న మా దగ్గర ఒక అతను వేసిండు, 4 రైస్ మిల్లు తిరిగి వచ్చిండు. నెలకు ఓడిస్తా అంటాడు, 6 నెలలకు ఓడిస్తా అంటాడు, 3 నెలలకు ఓడిస్తాడు, వారానికి ఓడిస్తాడు పేమెంటు. మనం తీసుకుపోయి ఇచ్చిన తర్వాత పేమెంటు. నువ్వు అట్లా కాదు, వ్యవసాయం మీద పెట్టుబడి ఎప్పుడైతే తగ్గించినావంటే నువ్వు పంట అమ్ముకునే అవసరం లేదు, నువ్వు అప్పు తేవాల్సిన అవసరం లేదు. నీకు వ్యవసాయ పెట్టుబడిని తగ్గించిందంటే నువ్వు అప్పు ఇవ్వమని దగ్గర పోవాల్సిన అవసరం లేదు. నీ వస్తువులు నీ దగ్గరనే పెట్టుకో, ఆటోమేటిక్గా ఎవడు తినటోడు వచ్చి నీ దగ్గరకు వచ్చి కొంటాడు. నువ్వు ఎంత చెప్తావు అంత ఇచ్చి తీసుకొని పోతాడు. అది ఫస్ట్ రైతులు నేర్చుకోవచ్చింది. ఎవడో వచ్చి బాబు ఇట్లా బాబు ఎవరు చేస్తాడండి, బాగు చేస్తాడు వీళ్ళని, ఎవరికి మనవాడు చేయనీకే చెప్పు, ఎవడొచ్చి చేస్తాడు మీకు? ఎవడు అవసరం లేదు. ఒకటే, మీరు వ్యవసాయం మీద పెట్టుబడి తగ్గించాడు ఫస్ట్. వ్యవసాయం మీద పెట్టుబడి తగ్గించాలంటే మీకు ఆల్రెడీ సహజంగా భూమి మీదే మస్తుంది, దాన్ని ఉపయోగించుకునేది ఒక్కటే కావాలి. మీరు ఎంతసేపు ఉన్నా మనం టైంపాస్ చేయడం ఒకటి నేర్చుకున్నాం ఫస్ట్. మా తాత 10 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు కొన్నాడు పొలం. మా నాయనకు మా నాయనలు అన్నదమ్ములు 10 ఎకరాలు మా నాయన భాగం వస్తానంటే 5 ఎకరాలు అమ్మేసాడు మా నాయన వ్యవసాయంలో. ఈ వ్యవసాయంలో 5 ఎకరాలు అమ్మేసాడు మా నాయన. మరి మా తాత 100 ఎకరాలు చేస్తే మా నాయనేమో 10 ఎకరాలు 5 ఎకరాలు చేసాడు. ఈ వ్యవసాయ పరిస్థితి అది. అదేమో ప్రకృతి వ్యవసాయం, ఇదేమో సేంద్రియ, ఇదేది కెమికల్ వ్యవసాయం. ఇది కెమికల్. ఈ కెమికల్ అన్నీ కెమికల్ లేకుండానే పోతారు చూడండి. అందుకోరకే నేను ముఖ్యంగా హార్టికల్చర్గా నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను హార్టికల్చర్ చేస్తున్నా. హార్టికల్చర్ ఒకటి, మీరు ఇంటర్ క్రాప్ చేయండి. ఇంటర్ క్రాప్ చేయడం వల్ల 100% మీకు బెనిఫిట్ జరుగుతుంది. నేను ఇప్పుడు మూడు కలిపి పెట్టినా. మూడిట్లు ఏమవుతుందంటే ఆ పురుగు దేని తినాలనేది అర్థం కాక వెళ్ళిపోతుంది. అది దేని తినాలి. మరి ఇంటర్ క్రాప్ అంటే ఒకటే లైను మామిడి వేయకండి. మామిడి చెట్టు వేసిన అనుకో, పక్కల వేరే చెట్టు, పక్కల వేరే చెట్టు. అది వేస్తే దానికి అర్థం కాదు, దీని తినాలా దాని తినాలనుకుంటా, ఇదేది బాగాలేదని చెప్పి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. ఇక అదే అన్నమాట. అంటే దానికి కూడా దొరకవద్దు మనం కొంచెం చదువుకుంటున్నాం, లోక జ్ఞానం పెరిగినప్పుడు ఏం చేయాలో మనం కూడా కొంచెం మారాలి. అదే పాత పద్ధతిలో పోతారంటే మనం ఎప్పుడు సంపాదించడం కాదు. వ్యవసాయం లాస్ అని చెప్పి అంటుండ్రు. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు 10 లక్షల సంవత్సరాలు సాలరీ ఉంటుంది. మరి అది వదిలిపెట్టి వచ్చి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు? మరి ఇందులో సంపాదన ఉందనేగా చేస్తుండ్రు. అంటే టెక్నాలజీని వాడుకుంటున్నారు వాళ్ళు. మెయిన్ టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటుండ్రు, దానిపైన సంపాదిస్తుండ్రు వాళ్ళు.